హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నారు కదా హరీష్ గాడ్జెట్ ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తారనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ ఇప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఛానల్ సంబంధించిన వీడియోస్లో వాళ్ళకి ఛానల్ సంబంధించిన వీడియో స్క్రోల్ కానీ అదే వాళ్ళ ఛానల్ సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ ఇలాంటివి వాళ్ళ ఛానల్లో ప్రమోట్ చేసుకుంటుంటారు కదా. అయితే వాళ్ళు అవి ఎలా క్రియేట్ చేస్తారు, ఈ విధంగా క్రియేట్ చేస్తే మీ ఛానల్స్లో అవి యాడ్ చేసుకోవచ్చు అనే దాని మీద నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయం తెలియజేయండి. అయితే నేను ఇప్పటివరకు నేను చాలామంది ఫోన్స్ ద్వారా అలాగే కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు, మీరు ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నారు ఎడిటింగ్కి, అదే మీరు ఏ మైక్ వాడుతున్నారు అనే దాని మీద అడిగారు. అయితే నేను ఏ మైక్ వాడుతున్నానని ఆల్రెడీ మన ఛానల్కి సంబంధించిన వీడియోలో నేను అన్బాక్సింగ్ చేసిన వీడియో బోయం M1 మైక్ని యూజ్ చేస్తున్నాను ఇప్పటికి కూడా. అయితే నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏమేమంటే ఫిల్మోరా, కామ్టాసియా అండ్ డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్. ఈ 3 సాఫ్ట్వేర్లు నేను యూజ్ చేస్తున్నాను. నాకు స్క్రీన్ రికార్డింగ్కి సంబంధించిన వీడియో రికార్డ్ చేయాలంటే మటుకి కామ్టాసియాని యూజ్ చేస్తాను. అలాగే కొన్ని స్పెషల్ ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే మటుకి ఫిల్మోరాని యాడ్ చేస్తాను. మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అయిన ఎడిటింగ్కి మటుకి ఖచ్చితంగా నేను డావిన్సీ రిజాల్వ్లోనే ఎడిట్ చేస్తాను. ఫిల్మోరాలో, కామ్టాసియాలో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు, కాకపోతే నాకు కొంచెం బెటర్గా ఉంటుంది అనేది దాని మీదే నేను డావిన్సీ రిజాల్వ్ యూజ్ చేస్తాను. దాంట్లో ఏంటంటే ప్రతి ఫ్రేమ్స్ని చాలా క్లియర్ కట్గా ఉంటుంది. మనకి ఏది ఎంతవరకు కట్ చేయొచ్చో అంతవరకు కట్ చేసుకోవచ్చు. అలాగే మనకు సంబంధించిన వీడియో లైట్ ఎఫెక్ట్ డౌన్లో ఉన్నప్పుడు బ్రైట్నెస్ పెంచుతుంది. అలాగే మన వాయిస్ని కొంచెం నాయిస్ వాయిస్ వచ్చినప్పుడు అదేం చేస్తుందంటే నాన్ వాయిస్ని రిమూవ్ చేస్తూ మన వాయిస్ని ఆడియో మిక్సింగ్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి నేను డావిన్సీలో చేస్తాను. జస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ కోసం మాత్రం నేను ఫిల్మోరా నేను చేస్తాను. డావిన్సీలో అంత చెప్పుకోదగ్గ స్పెషల్ ఎఫెక్ట్స్ లేవు. ఫిల్మోరాతో కంపేర్ చేస్తే ఉంటాయి, కానీ ఫిల్మోరాతో కంపేర్ చేస్తే డావిన్సీలో కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను డావిన్సీని ఫ్రీ వర్షన్ మాత్రం యూజ్ చేస్తున్నాను. ఈ 2 పెయిడ్ వర్షను. సో అది కొంచెం కాస్ట్లీ హెవీగా ఉంది, అందుకని నేను పర్చేస్ చేయలేదు. ముందు పర్చేస్ చేస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వీడియో నేను ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి సంబంధించిన స్క్రోల్స్ వాళ్ళకి ఛానల్లో ఏ విధంగా చేస్తారన్న వీడియోస్ చేస్తాను. దాని తర్వాత ఒక ఛానల్ మనకు ఛానల్ సంబంధించిన క్లిప్ ఏ విధంగా ప్లే చేయొచ్చు, యానిమేషన్ క్లిప్ ఏ విధంగా ప్లే చేయొచ్చో ఈ వీడియో కూడా చేస్తాను. అయితే ఈ వీడియోస్ మీకు నచ్చితే నెక్స్ట్ తర్వాత వీడియోస్ ముందు వీడియోస్ని మీరు చూడండి, వ్యూస్ కొంచెం పెంచండి, అప్పుడే నేను ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వ్యూస్ మన ఛానల్ చాలా తక్కువ ఉంది. సబ్స్క్రైబ్ పర్లేదు, నేను 1 మంత్ అవుతుంది ఛానల్ పెట్టి. సబ్స్క్రైబ్ నేను అనుకున్న దానికంటే చాలా త్వరగా రీచ్ అయింది. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. నేను 100 వ్యూస్ వచ్చినాక మన ఛానల్లో ఖచ్చితంగా లైవ్ ఉంటుంది. మీరందరూ పార్టిసిపేట్ చేయండి లైవ్లో. ఆ లైవ్ ఏ విధంగా అన్ని యూట్యూబ్ ఛానల్స్ లైవ్ ఎలా చేస్తారనే దాని మీద నేను వీడియో కూడా సిద్ధపరిచాను. అయితే 100 మెంబర్స్ వచ్చినాక ఆ వీడియోని నేను ఖచ్చితంగా టెలికాట్ చేస్తాను మన ఛానల్లో. మీరు అప్పుడు చూడండి. ఇప్పుడు వచ్చేసేలాకే ఏ విధంగా యానిమేషన్స్ లింక్ చేస్తారు, అలాగే ఏ విధంగా మన యొక్క వీడియోలో వాళ్ళ యొక్క ఛానల్కి సంబంధించిన వీడియోని ప్లే చేస్తారన్న దాని మీద వీడియో చేస్తాను. నేను ఒక్కొక్క వీడియో చేస్తాను. మీరు ప్రతి వీడియో చూడండి. ప్రతి దానికి నేను ఇంట్రొడక్షన్ చెప్పను, డైరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోతాను. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే విధంగా తక్కువ టైంలో మీకు క్లారిటీ ఉంటుంది. నేను లిమిటెడ్ టైంలోనే చెప్తాను, మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా. లాంగ్ చేసి ల్యాక్ చేయను. నేను షార్ట్లో మీకు కంప్లీట్ వీడియో చేస్తాను. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోయినా సరే కంప్లీట్ ఎడిటింగ్ ఎలా చేయాలో నేను సపరేట్ వీడియోస్ కూడా చేస్తాను. మీరు అప్పుడు అవి ఫాలో అవ్వండి. ఏ విధంగా సోషల్ లింక్స్ చేస్తారో దానికి సంబంధించిన వీడియోస్ మాత్రం నేను చేస్తాను. ముందు మన యొక్క ఛానల్ మీ యొక్క వ్యూస్ పెంచితే ఏ విధంగా ఎడిటింగ్ చేస్తారో దాని వీడియోస్ కూడా నేను చేస్తాను. చూస్తూనే ఉండండి హరీష్ గాడ్జెట్ ఛానల్. అలాగే డైలీగా ఇక్కడ నుంచి 2 వీడియోస్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. టెక్ న్యూస్ కంటే కూడా టెక్ న్యూస్ ఆల్రెడీ చాలా ఛానల్స్ చెప్తారు, కానీ నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానని నాకు అనిపించింది. ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందన్న ఆలోచనలో నేను ఎప్పుడు మొబైల్స్ ఇలాంటివి చేస్తాను, కానీ ఎక్కువగా ఇన్ఫర్మేషన్ వీడియో చేయడానికి ఉంటాను. అంటే టాప్
యాప్స్ సంబంధించినవి కానీ ఇలాంటి డిఫరెంట్ యాప్స్ మీకు నచ్చుతాయని చేస్తున్నాను. చూస్తూనే ఉండండి హరీష్ గారి ఛానల్. ఫస్ట్ ఫిల్మోరా తీసుకుందాం. ఫిల్మోరా సాఫ్ట్వేర్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది 9.5 వర్షన్ అనమాట. మీకు ఫిల్మోరా ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ యొక్క ఫైల్ మీరు యాడ్ చేయండి. దీన్ని ఇలా టైం లైన్లో డ్రాప్ చేయండి. ఈ టైం లైన్ ఈ ఎడిటింగ్ ఎలా చేయాలనేది దీని గురించి తెలియకపోతే నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఆల్రెడీ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకైతే మటుకి ఈ వీడియో చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను ఇచ్చిన ఫేస్బుక్ లింక్ మీరు ఇట్లా డ్రా అండ్ డ్రాప్ చేయండి. మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడికి వెళ్తే ప్లస్కి వెళ్తే మీకు ఈ యొక్క ఫ్రేమ్స్ అనేవి లెంత్ పెరుగుతుంది. అప్పుడేమవుతుందంటే మీరు కట్ చేసిన ఈ వీడియో అనేది ఎప్పుడు కూడా ఇమేజ్లో ఫ్రేమ్స్లోనే ఉంటుందన్నమాట. నేను ఇది 30 ఫ్రేమ్స్ పెట్టాను పర్ సెకండ్కి. 30 ఫ్రేమ్స్ పెట్టాను. సో నా వీడియో ఈ విధంగా ప్లే అవుతుంది. నేను ఇక్కడ కట్ చేస్తే కొంచెం కటింగ్ ఇక్కడే అవుతుంది. అట్లా కాకుండా నేను ఇంత స్మాల్లో పెడితే ఇది ఎక్కడ కట్ అవుతుంది అనేది నాకు క్లారిటీ ఉండదు. సో అందుకనే ఎవరైనా ఎడిటింగ్కి ఫ్రేమ్స్ అనేది కొంచెం జూమ్లోనే చేస్తారు. ఈ విధంగా నేను ఇచ్చే లింక్ ద్వారా ఈ విధంగా ప్లే చేయండి మీరు. ఎగ్జాక్ట్లీ నేను ఇమేజ్లో మీకు చూపిస్తున్నాను కదా, ఇదే లొకేషన్స్ కాడ మీరు ఆఫ్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఫేస్బుక్ ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే మన ఒక టైటిల్ తీసుకుందాం. ఇప్పుడు ఫేస్బుక్ లింక్ అయితే మీకు అర్థమైనట్టు వచ్చింది. యానిమేషన్తో నేను ఇచ్చాను ఆల్రెడీ ఇమేజ్ లింక్. మీరు దాన్ని యూజ్ చేసుకోండి. అయితే దీనికి మనం టైటిల్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ప్లేన్లో పెట్టాను కదా, మీరు మీ యొక్క లోగోని మీ యొక్క ఫేస్బుక్ ఐడిని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు డిఫాల్ట్ టైటిల్ అని ఉంటుంది కదా, నేను డిఫాల్ట్ టైటిల్నే డ్రా చేసుకున్నాను. ఇక్కడ యువర్ టైటిల్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ఎడ్జెస్ స్టార్టింగ్ ఎడ్జెస్ అనేది ఇక్కడ నేను ఆఫ్ చేశాను. ఇప్పుడు లాస్ట్ ఎడ్జెస్ అనేది కరెక్ట్గా అంటే టైటిల్ ఎక్కడ క్లోజ్ అవ్వాలనే దాని మీద నేను ఎండ్ చేస్తాను అన్నమాట. ఇక్కడ చేసినాక దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇట్లా దీన్ని స్క్రోల్ లెవెల్ పెంచుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా ఎడ్జెస్ అని ఫస్ట్ సెట్ చేసుకుంటే మీ వీడియో చాలా బాగుంటుంది తర్వాత. ఎందుకంటే మళ్ళీ ఎడిటింగ్ కట్ చేయడం ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా ఎడ్జెస్ని సెట్ చేసుకోవాలి ఏ వీడియో అయినా సరే. నెక్స్ట్ నేను స్టార్టింగ్కి వెళ్తున్నాను. ఇప్పుడు మనం ఈ యొక్క టైటిల్ని ఇక్కడ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇట్లాంటిది టెక్స్ట్ సంబంధించిన నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది. ఇప్పుడు నేను వెళ్తే నాకు ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంటుంది. అడ్వాన్స్ ఓకే చేయండి. అడ్వాన్స్డ్ ఓపెన్ చేస్తే మీకు అడ్వాన్స్డ్ టెక్స్ట్ ఎడిట్ అని వస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన టైటిల్ మీ యొక్క ఫేస్బుక్ లింక్ యూజర్ ఐడి ఉంటుంది కదా, యూజర్ ఐడి అనేది మీకు నచ్చిన ఫార్మేట్లో మీరు చేంజ్ చేసుకోండి. నేను ఫస్ట్ ఫార్మాట్ పెట్టేశాను. ఇక్కడికి వచ్చేసరికి మీ యొక్క నేమ్ మీ యొక్క ఇక్కడ నేను జస్ట్ యువర్ టైటిల్ హియర్ అని పెట్టాను కదా, మీరు అక్కడ మీ యొక్క ఫేస్బుక్ ఐడిని పెట్టండి. నా యొక్క ఫేస్బుక్ ఐడి నేను ఇక్కడ టైప్ చేస్తాను. గాడ్జెట్స్ నేను పెట్టాను కదండి, దీన్ని కరెక్ట్గా మనకి సైజ్ తగ్గించుకోవచ్చు. ఇక్కడే అది మరి చిన్నగా ఉంది. సెట్ అయింది కదండి. ఇప్పుడు దీనికి కస్టమైజ్ చేద్దాం. కస్టమైజ్ వెళ్ళకే ఇక్కడ టైప్ ఉంటుంది కదా, టైప్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 టైప్స్ ఉంటుంది. టెక్స్ట్ ఫిల్ ఉంటుంది, గ్రేడియంట్ ఫిల్ ఉంటుంది, ఇమేజ్ ఫిల్ అని ఉంటుంది. నేను గ్రేడియంట్ ఫిల్ తీసుకుంటా. అంటే మన యొక్క టెక్స్ట్ని 2 కలర్స్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఫ్రంట్ ఒక కలర్, లాస్ట్ ఫ్రంట్ స్టార్టింగ్ ఒక కలర్ ఉంటుంది, ఎండ్ వచ్చేసి వేరే కలర్, మిక్స్డ్ కలర్లో కొత్త లుక్ ఉంటుంది.
ఇక్కడ వైట్ కలర్స్ ఉంటాయి కదా, నేను ఫేస్బుక్ మనకి ఏ కలర్లో ఉంటుంది ఆ కలర్ మనకి నేను తీసుకుంటాను అనమాట. ఓకేనా, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కలర్ ఉంటుంది, ఇది వచ్చేసరికి వైట్లో ఉంటుంది. ఇక్కడ నేను వైట్ ఇంకా కలర్ మార్చలేదు, సో నేను దీన్ని వేరే కలర్ ఇచ్చాను. చూసారు కదా, ఇప్పుడు నేను ఓకే చేస్తున్నాను దీనికి. మీరు ఇక్కడ ఒకే కలర్ ఇవ్వద్దండి, 2 కలర్లు ఇవ్వండి, అప్పుడే మీకు బాగుంటుంది. నెక్స్ట్ యానిమేషన్కి వెళ్దాం. యానిమేషన్కి వెళ్తే ఇక్కడ మీకు డిఫరెంట్ యానిమేషన్స్ ఉంటాయి. ఇవి అంటే మన స్క్రోల్ ఎలా చేయాలని నేను ఫస్ట్దే పెట్టాను, టైప్ రైటర్ అని. చూసారు కదా, ఈ విధంగా మీకు టైప్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ప్లే చేద్దాం. చూసారు కదా, మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ మీరు తీసుకునేటప్పుడే ఎడ్జెస్ని, అంటే స్టార్టింగ్ అండ్ ఎండ్ ఎడ్జెస్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఇప్పుడు ఒకసారి కంప్లీట్గా మనం టైం లైన్లో ప్లే చేద్దాం. ఈ విధంగా మీ యొక్క సోషల్ మీడియా లింక్ని మీ యొక్క ఛానల్లో ఈ విధంగా ప్లే చేసుకోవచ్చు. దీన్ని మీ యొక్క ఛానల్ సంబంధించిన వీడియో ఉంటుంది కదా, మీ ఛానల్ సంబంధించిన వీడియో అప్లోడ్ చేయడానికి వీడియో సిద్ధపరుస్తారు కదా, ఆ వీడియో కింద ఇది ప్లే చేయండి. దాన్ని మీరు మీకు తగ్గ సైజులో మీరు దాన్ని తగ్గించుకోవచ్చు. దీన్ని ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఎందుకంటే మీకు డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయరు కాబట్టి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. చూశారు కదా ఈ వీడియో. ఈ విధంగా మీ యొక్క సోషల్ మీడియా, ఫేస్బుక్ సంబంధించిన సోషల్ మీడియాని ఈ విధంగా మీ ఛానల్లో డిఫరెంట్ యానిమేషన్ ద్వారా మీరు అప్లోడ్ చేసుకుని మీ యొక్క ఛానల్ యొక్క లుక్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.